సో చాలామందికి హర్యానాలో అంటే ప్యూర్ హర్యానా గేదెలు ఎట్లుంటాయి తెలియదు, అందుకే మీకు ఈ వీడియో పెడతా ఉన్నా. సో మనం మొత్తం నిన్న 3 లోడ్లు పంపించడం జరిగింది. హర్యానాకి వెళ్ళి నల్గొండకి 10 గేదెలు, కడపకి 10 గేదెలు, హైదరాబాద్కి 10 గేదెలు, మొత్తం 3 లోడ్లు మనకి వెళ్ళిపోయినాయి. సో వచ్చేసి మనకి నెక్స్ట్ మంత్ అంటే జూన్ 5వ తారీఖు కూడా మనకి హైదరాబాద్కి వెళ్ళి హర్యానాకు వస్తూ ఉన్నారు రైతులు. మొత్తం 30 గేదెలకు వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ పాత రైతులే, మన దగ్గర ఇంతకుముందు తీసుకెళ్ళిర్రు. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే, మొన్న ఒకటి అక్కడ హైదరాబాద్లో ఒక గేదె తీసుకొచ్చిరంట 1,60,000కి. అది పూటకి 4 ఇచ్చిందంట. అర్థం చేసుకోండి, హైదరాబాద్లో అంటే ముర్రా గేదెలు ఖచ్చితంగా మంచి పాలు ఇస్తాయి. సో ఆయన ఫోన్ చేసి చెప్పిండు ఆ రైతు, అన్న గేదెలలో మస్తు ఫరక్ ఉంది, అసలు గేదెలు అసలు చాలా డిఫరెంట్ ఉన్నాయి, అనవసరంగా తీసుకొచ్చిన 1,60,000 పోయినాయి అని చెప్తుండు. ఈ గేదెకు చిన్నప్పటి నుంచి ఉందండి, అది మధ్యలో వచ్చింది కాదు. కొంచెం బొల్లి వ్యాధం మనకి ఎట్లుంటుందో అది దానికి చిన్నప్పటి నుంచి ఉంది. కానీ గేదె మాత్రం అది 16 లీటర్ల క్వాలిటీ మీరు చూసేది. సో టాపిక్లోకి వెళ్తే, రైతు చెప్పింది ఏంటంటే అక్కడ 1,60,000 తెచ్చిన గేదె కూడా 4 ఇచ్చింది హైదరాబాద్లో అని చెప్తుండు. సో మీకు అక్కడ ప్యూర్ బ్రీడ్ దొరకదండి. మీకు ప్యూర్ బ్రీడ్ కావాలంటే హర్యానాలోనే దొరుకుతుంది. సో ఎవరికైనా సరే కొత్త డైరీ ఫామ్ పెట్టిన వాళ్ళకి 5-10 గేదెలు కావాలంటే హర్యానాకి రండి, ఇక్కడ నుంచి లోడ్ చేసి పంపిస్తాం. అట్లనే ఎవరికైనా బ్యాంక్ లోన్లు కొటేషన్ తీసుకుంటారు, బ్యాంకు మీకు లోన్ ఇస్తే మేము కొటేషన్ ఇస్తాము. అది ఎవరైనా లోన్ తీసుకున్న వాళ్ళని కూడా కాంటాక్ట్ కావచ్చు. సో ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టే, అంటే ఈ ఛానల్ని, ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పాత వీడియోలు చాలా ఉంటాయి. మన ఇక్కడ హర్యానాకి వెళ్ళి తెలంగాణ, ఆంధ్రాకు నెలకు ఒక 100 నుంచి 150 గేదెలు ఇక్కడ నుంచి లోడ్ వెళ్తూ ఉంటాయి. సో నా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. పెద్ద గేదెలు అంటే ఇట్లుంటాయండి మీరు చూసేలాగా. థ్యాంక్ యూ. ఎవరికైనా గేదెలు కావాలంటే కాంటాక్ట్ కండి. థ్యాంక్ యూ వెరీ మచ్.